అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విశాఖపట్నంలోని టన్నెల్ చౌల్ట్రీలో జరిగిన కార్మికుల నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు ఈ శ్రమ్ కార్డులను పరిశీలించి పంపిణీ చేశారు. ఈ శ్రమ్ కార్డులపై అధికారులు అవగాహన కల్పించాలని వాసంశెట్టి సూచించారు. రాష్ట్రంలో 1,50,00,000 మంది అసంఘటిత రంగ కార్మికులను రిజిస్ట్రేషన్ చేయడం లక్ష్యమన్నారు. ఇంతవరకు 88 లక్షల మంది చేసినట్లు మంత్రి సుభాష్ పేర్కొన్నారు. అనంతరం పూర్ణ మార్కెట్ ప్రాంతంలో పెట్రోల్ బంక్ దుకాణాలలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. డేటా కూడా ఎక్కడ శాఖలో సంఘటిత అసంఘటిత కార్మికులు అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. సంఘటిత కార్మికులకి సుమారు 15 లక్షల మంది ఉన్నారని నిర్దిష్టంగా గణాంకాలు ఉన్నాయి. వాళ్ళకి ఈఎస్ఐ ఇంప్లిమెంట్ అవుతుంది, వాళ్ళు ఇన్స్టిట్యూట్ పర్సన్స్గా నమోదు అవుతారు. అయితే అసంఘటిత కార్మికుల్లో భవన నిర్మాణ కార్మికులతో సుమారు భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు వరకు 18,50,000 మందిగా నమోదు కాబట్టారు. అయితే అసంఘటిత కార్మికులు ఏ రకంగా నమోదు చేసుకోవాలి, వాళ్ళ డేటా కూడా ఎక్కడ లేని పరిస్థితి. దానికి ఒకే ఒక మార్గం, ఒకవేళ వాళ్ళు గుర్తించబడితే, వాళ్ళు నమోదు చేసుకోగలిగితే, వాళ్ళు ఏ పని చేస్తున్నారు, వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని ఎలా ఆదుకోవాలనేది ఒక కార్యాచరణ రూపొందించవచ్చు. అయితే ఇక్కడ అసంఘటిత కార్మికులు ఎక్కడా కూడా నమోదు చేసుకోవట్లే, దీని మీద అవేర్నెస్ రావట్లే. అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి అందరూ తప్పనిసరిగా. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శాఖలు